తేజుకు 3 సక్సెస్లు వచ్చిన ఫస్ట్ ఫంక్షన్, ఫస్ట్ 50th డే షీల్డ్ ఇంట్లో పెట్టుకోబోతున్నాం. కృష్ణుడు లాంటి పాత్ర వేసిన కుర్రాడు ఈ సినిమాలో ఒక హైలైట్. అంత ఇదిగా నాకు ఫీల్ చేశారు నా బ్రెయిన్లో బాలు అనే క్యారెక్టర్. ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ నాకు కమర్షియల్ హిట్స్ కంటిన్యూగా ఇచ్చిన మా అనిల్ రావిపూడి గారికి అండ్ దిల్ రాజు గారికి, ఇంత పెద్ద బ్యానర్లో ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చినందుకు, అండ్ మా సాయి ధరమ్ తేజ్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ రాజన్ ప్రసాద్ గారికి ఈ సినిమాని ఇంకా 100 రోజులు ఫంక్షన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే మరి నన్ను దోసేసి నువ్వు మాత్రం పోలీస్ యాక్షన్ వేసి భలే ఛాన్స్ ఇచ్చాడు నీకు. ఎనీవే, మోస్ట్ స్పెషల్ ఈ మధ్య హీరోయిన్స్కి ఓన్లీ డ్యాన్స్ లేదంటే ఓన్లీ గ్లామర్ పాత్రలు ఉన్న రోజుల్లో ఏ క్యారెక్టర్ ఫస్ట్ టైం. కంగ్రాట్స్ ఫర్ రాశి ఖన్నా, బికాస్ యూ షుడ్ థ్యాంక్ ద డైరెక్టర్ బికాస్ ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ బై ఇట్ సెల్ఫ్ ఫస్ట్ టైం. సో ఐ విష్ ఒక హీరోయిన్లో ఒక మంచి పాత్రని, ఆ పేరు గుర్తుంచుకునే పాత్రను చేసినటువంటి రాశి ఖన్నా మాట్లాడు. నన్ను ఇప్పుడు అందరూ రాశి ఖన్నా కంటే బెల్లం శ్రీదేవి అని పిలుస్తారు. సో థ్యాంక్స్ టు అనిల్ సార్. సార్ సో థ్యాంక్స్ టు అనిల్ సార్, ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, వాళ్ళ బ్యానర్లో ఇంకా మూవీస్ చేయాలి కోరుకుంటున్నాను సార్. మ్యూజిక్ డైరెక్టర్ ఐ నో లాట్ ఆఫ్ సైన్స్ ఇన్ అవర్ ఫిల్మ్. సినిమాటోగ్రాఫర్ గారికి, ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్, ఈ మూవీలో వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ దట్ యూ ఆల్ ఆర్ హియర్ టుడే. సో థ్యాంక్ యూ టు ది ఎంటైర్ టీమ్. I also want to thank Ramesh Anna and Venkatesh and Teja, my team. Without them, I'm nothing. Everybody on the team and finally my audience. ఈ సినిమాని ఎంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. యూ షుడ్ నాట్ లుక్ మోర్ హైట్ దాన్ హీరో బికాజ్ ఇట్ లుక్స్ వెరీ ఆడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇంగ్లీషు ఎవరికి అర్థమయ్యలేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ రాశి ఖన్నా. నౌ యాజ్ పర్ రెండు మాటలు అంటే అంతే మరి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే మా వాళ్ళు యాంకరింగ్ కొత్తలేండి ఇప్పుడే మావాడు ఏమండి ఎంకరేజ్ చేయాలి మీరు అందరూ. మంచి ఇప్పుడు ఏంటి యాంకర్లు అందరూ భయపడతారు ఇప్పుడు లేని పని వాళ్ళు చూసి ఏంటి వీళ్ళందరూ యాంకర్లు అయిపోతారా ఏంటని. సభా సరస్వతికి మళ్ళీ నమస్కారం. ఒక ఆరోగ్యవంతమైన సినిమా, ఒక అద్భుతమైనటువంటి, అంటే సినిమా ఇండస్ట్రీ ఇవాళ ఏ స్టేజ్లో ఉంది, ఎలా ఉంది అనే విషయాన్ని మనం డిస్కషన్ పక్కన పెడితే, వన్ ఆఫ్ ద అంటే ఇవాళ మనకి పేరు చెప్పగానే గుర్తొచ్చే ప్రొడ్యూసర్లు ఎంతమంది ఉన్నారు అని చేతుల మీదే లెక్క పెడితే వేళ్ల మీద ఉన్నారు 4-5. అందులో నాకు తెలిసి మా బ్రదర్ దిల్ రాజు ఒకడు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఆయన అంటే డిఫరెంట్ ఫిల్మ్స్ని తీస్తున్నారు. మీ అందరికీ తెలుసు అన్ని సినిమాలు హిట్ అయిపోతే ఆయన మనతో ఎక్కడ మాట్లాడతాడు, వెళ్ళి ముఖేష్ అంబానీ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటాడు, మనతో మాట్లాడు ఇంకా అయినా. బట్ హీఈస్ మేకింగ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫిల్మ్స్. ఐ కంగ్రాచులేట్ హిమ్ వెరీ మచ్ సార్. సక్సెస్ ఈజ్ ద ఫైనల్ అనుకున్నట్టయితే నాకు తెలిసి ఇవాళ ఇప్పుడు ప్రమోషన్ టైంలో అంటే ప్రమోషన్ అప్పుడంటే మాట్లాడచ్చు, కానీ ఇంత చక్కటి ఆరోగ్యవంతమైన న్యాయమైన ధర్మమైన హిట్ వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడడానికి మాటలే ఉంటాయి. అయినా కొన్ని అనిల్ రావిపూడి అంత చిన్న వయసులో నిజంగానే జనరల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు డైరెక్టర్లు అని అంటే అంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్స్ లాగా ఇద్దరు పట్టుకుని తీసుకొచ్చి అలాంటి స్టేజ్ల నుంచి రాను ఏజ్ తగ్గిపోయింది అనమాట. అలాంటి స్టేజ్లో నుంచి ఇవాళ అనిల్ని చూస్తే నిజంగా అందరూ ఎంతో సంతోషపడుతున్నారు. నేను మొన్న 2-3 ఫంక్షన్లో చూశాను నేను. అలాంటి స్టేజ్ నుంచి నిజంగా విత్ వర్త్ ఒక సినిమా ఆడితే అరే బిగినర్స్ లక్కరా అంటారు జనరల్గా. ఒక సినిమా ఆడితే అది కంటిన్యూ చేయవలసిన బాధ్యత మన మీద మనకే ఉంటుంది. మాకు హీరోలుగా చెప్పేటప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళం మేము, హీరో అవ్వడం ఎవడైనా అవుతాడో, హీరో అవ్వడం చాలా తేలిక కానీ నిలబడటమే కష్టం అని చెప్తుండేవాళ్ళం. అలాగా
ఈ ప్రాసెస్ మాబోటి వాళ్ళకి అంటే 37 సంవత్సరాలు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 39 నాబోటి వాళ్ళని మాత్రమే గుర్తు చేసుకోవాలి. సో ఈవేళ ద్వితీయ విఘ్నం లేకుండా ఒక చక్కగా రెండో సబ్జెక్టు కూడా తనదైన స్టైల్లో, అంటే ఎంత జెన్యూన్ కాకపోతే ఒక పెద్ద పెద్ద సినిమాల మీద కూడా తట్టుకుని నిలబడి ఇవాళ 50 డేస్ అనే సినిమా చాలా తక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను. 50 డేస్ అనే సినిమాని చూసినందుకు ఆ సబ్జెక్టు, ఎందుకంటే రచయిత దర్శకులు అంటే నాకు మరీ గౌరవం. అలాంటి పొజిషన్లో తను నాకు ఒక బిడ్డ లాంటి అనిల్ రావిపూడి ఒక నిజమైన అద్భుతమైనటువంటి సక్సెస్ ఇచ్చినందుకు గాను ఐ హార్ట్లీ బ్లెస్ హిమ్ అండ్ థ్యాంక్ హిమ్ ఎట్ దిస్ టైం. అతన్ని నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా నేను బ్లెస్ చేయవలసిన మెయిన్ సాయి ధరమ్ తేజ్ హీరో. ఈ సినిమా వర్క్ చేసేటప్పుడు ఎంత అద్భుతమైనటువంటి తండ్రి కొడుకుల అనుబంధాన్ని, ఆ అద్భుతమైన సీన్స్ తను రాసి మాకు ఇచ్చాడు. మర్చిపోలేని విషయం. ఒక మంచి సీన్ ఉంటే తప్ప, నేను ఎప్పుడు చెప్తుంది ఆ నలుగురప్పుడు కూడా అదే చెప్తున్నాను, నేను గొప్పవాడిని కాదు, నాకు వచ్చిన అవకాశం గొప్పది అని. నాకు వచ్చిన అవకాశం గొప్పది అయినట్టయితే కనుక ఈ సినిమాలో తండ్రి కొడుకుల అనేక రకాలైనటువంటి, మనం సినిమాల్లో అనేక రకాల తండ్రి కొడుకుల రిలేషన్షిప్ చూసుంటాం మనం. బట్ ఇఫ్ యు సీ ఇన్ దిస్ పర్టికులర్ సినిమా, నాకు ఎంత బాగా నచ్చుతుందంటే ఫుల్గా తాగేసి పడిపోయే తండ్రిని ఎత్తి మోసుకెళ్ళి ప్రతిరోజు పాపం ఇంట్లో స్నానం చేయించి భోజనం పెట్టడం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్, అదొక అద్భుతమైనటువంటి రిలేషన్షిప్. అలాంటి రిలేషన్షిప్లో నుంచి ఆ తండ్రి మారి అదే కొడుక్కి ఒక మారిన తండ్రి ఒక మోడల్గా ఎవరో ఒక అద్భుతమైనటువంటి ఇవాళ ఆ కుర్రాడు ఈ సినిమాలో హైలైట్ అయినటువంటి ఆ మిఖేల్, ఆ కుర్రాడు, ఆ కృష్ణుడు లాంటి పాత్ర వేసిన ఆ కుర్రాడు ఈ సినిమాలో ఒక హైలైటు. మనం మన ఆడియోలో మన సక్సెస్ ఫంక్షన్లో కూడా చెప్పుకున్నాం. అట్లాగే హ్యాండిక్యాప్ మన అంటే దేవుడి చేత ప్రేమించబడేటటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారి యొక్క అద్భుతమైన క్యారెక్టర్స్ని మనం చూసాం ఈ సినిమాలో. రఘు యాక్ట్ చేసేటప్పుడు అతని ఎదురుగా నేను మారిన, అంటే ఎందుకు మారాను, ఏంట్రా బార్లన్నీ వెతుకొచ్చావా, ఇప్పుడు నేను బార్లకు వెళ్ళే అవకాశం లేదు నేను అని పని చేస్తున్నాను, ఈ తండ్రి మారిపోయాడని చూసినప్పుడు నా మాటలు వింటూ గ్లిజరిన్ లేకుండా కళ్ళమ్మటి నీళ్ళు అతను పెట్టుకోవడం నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. సచ్ ఏ సెన్సిటివ్ అండ్ నైస్ బాయ్ హీరోగా మనకి దొరకటం నిజంగా రాబోయే కాలంలో ఒక మంచి హీరో అతను కావాలని. సక్సెస్ ఎస్, దేనికైనా సరే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే మనం ఎంత గొప్ప నటులమైనా, మనం ఎంత గొప్పగా యాక్ట్ చేసినా సక్సెస్ ఎప్పుడు కూడా మన ముందుకు నడుపుతుంది. నీకు ఇలాంటి వరుసగా సక్సెస్లు, న్యాయమైన సక్సెస్ నీకు వస్తున్నందుకు నేను చాలా గర్వపడుతూ, ఇలాగా చక్కటి ఆల్రెడీ దిల్ రాజు గారి కంపెనీలోనే 3 సినిమాలు చేసావు అంటే ఐ నో హౌ యూ రెస్పెక్ట్ అండ్ ప్రొడ్యూసర్ కంటిన్యూస్లీ. ఐ విష్ ఇదే రకంగా నువ్వు ఆర్టిస్ట్గా అంతే సెన్సిటివ్గా ఉండి ఇంకా నువ్వు ఎన్నో పెద్ద పొజిషన్స్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు ఈ సినిమా సుప్రీం యాక్ట్ చేయటం. మొన్న ఎవరో తిరుపతి వెళ్తే ఎవరో జోకేస్తారు, ఏంటి మీకు ఇంకా హిట్లు వస్తున్నాయి, నేను రాకూడదా, అది అలా అన్నాడేంటి, రాకూడదా, ఏమన్నా లిమిట్, దానికి ఏమైనా లిమిట్ వేసి ముద్రేసి గుద్దారా ఏంటండి. మంచి పాత్రలు వస్తున్నంత వరకు, మంచి సినిమాలు చేస్తున్నంత వరకు ఆర్టిస్ట్కి ఎప్పుడు కిందకి దిగటం అనేది ఉండదు అని ఈ సుప్రీం సినిమా మరొకసారి ప్రూవ్ చేసినందుకు నేను పేరున చెప్తే ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ గురించి చెప్పాలి. నాతో చేసిన అంత అద్భుతమైనటువంటి రాశికన్నా దగ్గర నుంచి, సాయి కుమార్ దగ్గర నుంచి, మావాడు రఘు దగ్గర నుంచి, ఇక ఒకళ్ళు ఇద్దరు అని కాదండి, పోసాన కృష్ణమురళి గారు నోడాలి, అందరి పేర్లు చెప్పడం సమయాభావం కాబట్టి అందుకని ప్రతి ఒక్క నటుడికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ, సుప్రీం లాంటి సినిమా హిట్ అవ్వడానికి 100% కారణం ప్రేక్షక దేవుళ్ళైన మీరేనని మీకు మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ నా బాధ్యత నెరవేర్చాను. ఇప్పుడు యాజ్ ఏ యాంకర్, ఇప్పుడు లేటుగా వచ్చినటువంటి రఘు వాడు ఒక లేటెస్ట్ రఘు
ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఐ మీన్ తెలుగులో ఇప్పుడు మనకున్న మంచి నటుల్లో నాకు నచ్చిన నటుల్లో రఘు ఒకడు. ఈ సుప్రీం 50 days ఫంక్షన్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. 4-5 ముక్కల్లో చెప్పాలని నా ఉద్దేశం. మా తమ్ముడికి హిట్ ఇచ్చాను, మా డైరెక్టర్ గారికి హిట్ ఇచ్చాను, మా హీరోయిన్ రాజీ కన్నాకు హిట్ ఇచ్చాను, రాజుగారికి హిట్ ఇచ్చాను. ఆయన హిట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పటివరకు ఏ ఫంక్షన్కి రాలేదు, ఇప్పుడు వచ్చావు హిట్ ఇచ్చావు, ఏం చేస్తాం. ఇది నిజంగా ఓన్ బ్యానర్ లాంటిది దిల్ రాజు గారిది. నేను కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపు 6 సినిమాలు 7 సినిమాలు ఈ బ్యానర్లో చేశాను. ప్రతి సినిమా హిట్ అయింది. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ టైము నేను ఎప్పుడు చేయలేదు ఇంతవరకు కామెడీ క్యారెక్టర్లు, విలన్ కామెడీ చేసి వచ్చాను. ఫస్ట్ టైము ఫాదర్ క్యారెక్టర్ చేశాను. అది ఫాదర్ క్యారెక్టర్లా అనిపించదు, రాశీకి ఫాదర్ క్యారెక్టర్. చాలా ఎంత అప్లాజ్ వచ్చిందంటే, ఒకప్పుడు నాకు బన్నీకి ఎంత మంచి అప్లాజ్ వచ్చిందో, మధ్య మధ్యలో చాలా మంచి సినిమాలు పడినాక మంచి క్యారెక్టర్లు చేసినా కూడా మళ్ళీ ఈ సినిమాకి అంత మంచి పేరు నాకు అవకాశం ఇచ్చిన మా తమ్ముడు డైరెక్టర్ గారికి, అనిల్ రావిపూడి గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఈ బ్యానర్లో ప్రతి సినిమా ఆల్మోస్ట్ దిల్ రాజు గారి సినిమాలు చేస్తున్నాను, అన్ని మంచి క్యారెక్టర్లు చేశాను. టోటల్గా ఏంటంటే ఇవాళ ప్రత్యేకత మనందరూ తెలుసు, 50 days ఫంక్షన్ అనేది అసలు మనం ఈ రోజుల్లో చూడట్లేదు. మొత్తం 2 వారాలు, వారం, 3 వారాలు ఇదే తప్పితే 50 రోజులు ఎక్స్ట్రాడినరీగా జెన్యూన్ హిట్. అన్నయ్య వెల్కమ్, జేపీ గారు వచ్చారు. జెన్యూన్ హిట్ అందరికి తెలిసిన విషయమే. ఇంత జెన్యూన్గా హ్యాపీగా ట్రూ ఫంక్షన్ ఇది. ఇక్కడ అందరం కూడాను ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఇక్కడ అసెంబ్లీ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫంక్షన్లో నేను కూడా పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ మా అన్నయ్య చెప్పారు, రాజేంద్ర అన్నయ్య, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ కూడా ప్రతి ఒక్కరికి స్పెషల్ గ్రీటింగ్స్ అండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని ఆడియో ఫంక్షన్కి వచ్చా. సాధారణంగా ఫంక్షన్స్కి వెళ్ళను, కానీ సుప్రీంకి మాత్రం రావడం జరిగింది. అనిల్ కోసం, మన హీరో కోసం, రేజు కోసం. ఆ రోజే అనుకున్నాను, షూటింగ్ జరిగేటప్పుడు కూడా అనుకున్నాను, డెఫినెట్గా ఇది మంచి హిట్ అవుతుందని. నేను నా క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అదేవిధంగా నేను ఎంజాయ్ చేసినట్టే ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేశారని నిరూపించబడింది కనుకనే ఈరోజు ఇక్కడ కలవగలిగాం. వెరీ నైస్. ఈ చక్కటి అందరూ సకుటుంబంగా చూసి ఆనందించగలిగే చిత్రాన్ని తీసినందుకు దిల్ రాజు గారికి, చిరంజీవి తేజు, ఆ తర్వాత అనిల్ టీం అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇలా మళ్ళీ ఎన్నో చక్కటి చిత్రాలు నిర్మిస్తూ ఉండాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారు సార్, మళ్ళీ ఇంకోటి సుప్రీంతో మళ్ళీ మొదలైంది సార్. శిరీష్ గారు మొదటిసారి ప్రొడ్యూసర్గా హిట్ మ్యాన్యా మొదలైంది. ఏం లేదు, అలాంటి సంస్థలు బాగుంటాయి, అందరం బాగుంటాం. చాలా సంతోషంగా ఉంది. మొన్న అనిల్ రావిపూడి గారు, అన్న నాకు వజ్రాయుధం దొరికింది, ఒక 10 ఏళ్ళు వరుసగా వాడతా అన్నారు. కొంచెం బాధ అనిపించింది, కానీ తప్పదు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఇక్కడి నుంచి మామూలుగా వాడను నేను ప్రసాద్ గారిని ఎరగదీస్తాను, నాకు దొరకదు, మంచి వజ్రాయుధం అదేంటన్నా అంటే, మీరేం టెన్షన్ పడకండి, కాకపోతే నాకు గట్టి దొరికింది అన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎంత ప్రేమో నా మీద, ఎరగదీస్తారట. అందరికీ, ఆ టీం అందరికీ మనం సంతోషంగా కంగ్రాట్స్ చెప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఫంక్షన్లో ఇలా 50 days ఫంక్షన్ చేయటం, మన షీల్డ్ తీసుకోవడం కూడా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మా తోటి నటీనటులు అండ్ ఎంతో ప్రేమగా పిలుచుకునే మా డాడీ అండ్ మా రాజుగారు, అనిల్ అన్న, రాశి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. అండ్ అలాగే మీడియా వారికి ఎంతగానో మాకు సపోర్ట్ చేసి
సినిమాని ఇంత రేంజ్ హిట్ చేసినందుకు మీకు అండ్ అలాగే ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది నాకు వైవిఎస్ చౌదరి గారు అండి సినిమాలోకి. బట్ సినిమా రిలీజ్ అయింది పిల్లాను లేని జీవితం. అండ్ సో నా ఫస్ట్ సక్సెస్ టేస్ట్ నాకు ఇచ్చింది ఎస్విసి సంస్థ అండ్ గీతార్ట్స్. సో దిల్ రాజు గారు విల్ ప్లే స్పెషల్ రోల్ ఇన్ మై లైఫ్. చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేశారు. అలాగే దాని తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దాని తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా 50 days ఆడింది. పిల్లాను లేని కూడా 50 days ఆడింది. కానీ నాకు నా కెరీర్లో ఫస్ట్ 50 days ఫంక్షన్ వచ్చేసి ప్లీజ్ వెల్కమ్ గౌతమ్ గారు సార్. థ్యాంక్ యూ సార్. సో ఫంక్షన్ ఎలాగైతే జరిగిందో ఇంత నవ్వులాట మా షూటింగ్ కూడా ఇలాగే జరిగిందండి. సో ఇందాక చెప్పినట్టు నా ఫస్ట్ 50 days వచ్చేసి పిల్లాను లేని జీవితం, దాని తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. అండ్ నా కెరీర్లో ఫస్ట్ టైం ఒక 50 days ఫంక్షన్ జరుగుతుందంటే దానికి సుప్రీం కారణం. అండ్ ఐ రియలీ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజు గారు ఫర్ హిస్ సపోర్ట్ అండి. నాతో పాటు 3 సినిమాలు తీసి అండ్ నాకు ఎప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా గైడెన్స్ కావాలన్నా, ఏమున్నా కానీ అసలు ఏ టైం అని చెప్పి ఆలోచించకుండా ఫోన్ చేసి మాట్లాడేంత ఫ్రీడమ్ నాకు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా పరంగా చూస్తే శిరీష్ గారు ప్రొడ్యూసర్ అండి. శిరీష్ గారు ఆల్వేస్ మాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చారు. ఎక్కడ ఒక బడ్జెట్ వైజ్ కానివ్వండి, ఏమైనా రెస్ట్రిక్షన్స్ అసలు ఏం పెట్టకుండా ఏది ఎప్పుడు ఎలా కావాలి ఏంటి అని చెప్పేసి మొత్తం కనుక్కొని ముందుగానే ఇచ్చేసేవారు. ఎప్పుడైనా లాస్ట్ మినిట్లో మేము ఏమైనా అడిగినా కానీ అసలు మొహమాటం లేకుండా ప్లీజ్ క్యారీ ఆన్ అని చెప్పేసి మాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. సో శిరీష్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకొక వస్తే అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అన్న ఫర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చారండి నాకు సుప్రీంలో. ఎందుకంటే ఆల్ టైప్ ఆఫ్ ఎమోషన్స్, ఒక కామెడీ, యాక్షన్ అండ్ తను ఒక లవ్ చేసిన ఒక అమ్మాయికి ఎలాగైతే ప్రపోజ్ చేసి తను ఆ క్యారెక్టర్, అండ్ ఒక ఫాదర్ అండ్ సన్, అండ్ అలాగే ఒక అబ్బాయితో తన ఉన్న కెమిస్ట్రీ ఎలాగ ఉందో ఎంత బ్యూటిఫుల్గా నాతో క్యారెక్టర్ చేయించుకున్నారంటే ఆల్మోస్ట్ నాకు ఐ లివ్ దట్ క్యారెక్టర్ అండి త్రూ అవుట్ ద షూటింగ్. అంత ఇదిగా నాకు ఫీడ్ చేశారు నా బ్రెయిన్లో బాలు అనే క్యారెక్టర్. లేకపోతే ఏటీఎం సీన్లో నాకు అంతగా నేను కనెక్ట్ అవ్వను. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి క్యారెక్టర్ ఉండి అక్కడ ఒక ఫాదర్తో నేను కనెక్ట్ అయ్యానంటే అంతగా ద వేవి షూట్లో ఉన్న మా వేవ్ లెంగ్త్ అలా ఉండింది. అండ్ రియలీ లైక్ టు థ్యాంక్ అనిల్ అన్న ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి సాయి కార్తిక్ గారు ఎరక్కొట్టేశారు అసలు. ఎస్పెషలీ అందం హిందోళం సాంగ్ అండ్ బెల్లం శ్రీదేవి నా ఫేవరెట్స్ అసలు. ఆల్మోస్ట్ విన్నప్పటి నుంచి అవి అరిగిపోయేదాకా, ఆ సీడీలు కూడా అరిగిపోయేదాకా విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాలో నన్ను చాలా అందంగా క్యాప్చర్ చేసిన సాయి శ్రీరామ్ గారు అండ్ చాలా రిస్క్ టేకింగ్ షాట్స్ తీశారండి శ్రీరామ్ గారు అండ్ హిస్ హోల్ టీమ్. చాలా కష్టపడ్డారండి మొత్తం ఆ చేస్ సీక్వెన్స్కి. అండ్ స్పెషలీ ఛాలెంజ్డ్ అండ్ దివ్యాంగుల సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డారు. అండ్ దాని బెస్ట్ ఎలా చూపించాలని చెప్పేసి దాన్ని పోర్ట్రే చేయాలని చెప్పేసి ఆయన చాలా కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికీ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ ఐ రియలీ లైక్ టు థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చి ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచొని మాట్లాడుతున్నానంటే వాళ్ళ సపోర్ట్ అండ్ లవ్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ మా టీం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్కి ముఖ్యంగా అందరం ఒక టీం వర్క్లా కలిసి పనిచేసాం. ముందుగా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ నాకు రాజు గారు ఈ కథ విన్న దగ్గర నుంచి నన్ను బిలీవ్ చేసి బడ్జెట్ సైడు ఒకటి పెరిగినా కొంచెం అనుకున్న దానికంటే ఎక్సెస్ దాటినా కూడా దాన్ని అంతే హ్యాపీగా నన్ను ఎంకరేజ్ చేశారు. సో నిర్మాతగా శిరీష్ గారు ఏ రోజు సెట్లో ఆయన ఫేస్లో ఒక వర్కింగ్ డేస్ చెప్పిన దానికంటే కూడా నేను పెంచాను. కొంచెం చిన్నపిల్లోడి హ్యాండిల్ చేయలేక ఎందుకంటే వాడిని హ్యాండిల్ చేయడం అంత కష్టం డాడీ చూపించారు రోజు. సో
వీళ్ళందరి సపోర్ట్ నాకు ఎంతో ఉండింది. అలాగే నా టెక్నీషియన్స్ అందరూ పేరు పేరున శ్రీరామ్, సాయి, కార్తీక్, ఇంకా ప్రకాష్ గారు, వెంకట్, ఫైట్ మాస్టర్ వెంకట్, వీళ్ళందరూ నా మీద లవ్తో పనిచేశారు. అలాగే ఆర్టిస్టులు, ముఖ్యంగా ఆర్టిస్టుల గురించి నేను చెప్పాలంటే, నేను జనరల్గా ఏంటంటే సినిమా చూసేటప్పుడు చిన్నప్పటి నుంచి ఆర్టిస్టులు అంటే వాళ్ళు నాకు ఒక ఎగ్జైటెడ్ ఎలిమెంట్. వాళ్ళని ఎప్పుడు చూసినా వాళ్ళు ఏదో నాకు ఒక దేవుళ్ళలా కనబడుతుంటారు. ఏ ఆర్టిస్ట్ అయినా వాళ్ళంటే వాళ్ళ టాలెంట్ అవి చూసి చిన్నప్పటి నుంచి పెరిగాను నేను. వన్స్ వాళ్ళందరితో నేను సెట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎవ్రీ సీనియర్ ఆర్టిస్ట్ని నాకు ఆ ఎఫెక్షను, ఆ ఫ్యానిజం అంటారు కదా, అది ఎప్పుడు ఉంటుంది. వాళ్ళతో యాక్ట్ చేయించుకున్నప్పుడు అది ఒక ఫ్యాన్ లాగా ఫీల్ అయ్యి చేయించుకుంటూ ఉంటాను. అందుకే నాకు వాళ్ళందరితో మంచి ర్యాప్. జేపీ గారు కానీ, రఘుబాబు గారు కానీ, మీ గురించి చాలా స్పెషల్గా చెప్తాను. సో అందరు ఆర్టిస్టులు ఎవరైతే సినిమాలో పనిచేసారో వాళ్ళందరూ నా మీద ఎంతో లవ్తో వర్క్ చేశారు. సో వాళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తేజ్, ఈ సినిమాలో నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇద్దరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి వర్క్ చేసాం, బ్రదర్ లాగా. తను ఏ రోజు ఎంతో హార్డ్ వర్క్ చేశాడు, 2 సినిమాలు ప్యారలల్గా చేశాడు. తేజ్ ప్లీజ్ దయచేసి అలా ఇంకో సినిమా చేయి. నైట్లు పనిచేసి పాపం 45 degrees ఎండలో కుర్చీలు అలా పడుకున్నారు మొత్తం, ఎంతో కష్టపడ్డాడు. సో తేజ్కి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రాశి కన్నా, నా బెల్లం శ్రీదేవి అది వేరేలాగా వినపడిందిలే, అందుకని నా బెల్లం శ్రీదేవి, నా పెళ్ళాం శ్రీదేవి అన్నట్టు వినపడిందిరా బాబు. సరిగ్గా చెప్పు మైక్లో. నా క్యారెక్టర్ అని చెప్పాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాశి కన్నా కూడా 100% తను తన క్యారెక్టర్కి న్యాయం చేసింది. అలాగే ఇంకో ఇద్దరు ఆర్టిస్టులు స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది వెన్నెల కిషోర్. రాశి కన్నా వెన్నెల కిషోర్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే శ్రీనివాస్ రెడ్డి నాకు ప్రతి సినిమాలో కూడా ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. తను కూడా సెకండ్ హాఫ్లో పోసాన్ గారితో చాలా మంచి ట్రాక్ చేశారు. అలాగే శేషు గారు, మిగతా వాళ్ళందరూ ఎవరైతే యాక్ట్ చేస్తారో వాళ్ళందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, రవికిషన్ గారు, అలాగే ముఖ్యంగా రఘుబాబు గారు, వాళ్ళ ట్రాక్ ఎంత వర్కౌట్ అయిందో అందరికీ తెలుసు. సో వీళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తా. అలాగే ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. ఇందాక నేను శ్రీనివాస్ రెడ్డితో అన్నది, నేను నిన్న నెక్స్ట్ కథ రాసుకుంటూ ఇలా చేయబోతున్నాను అన్న అని చెప్పాను. చెప్పినప్పుడు దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది, భలే వర్కౌట్ అవుతుంది అని చెప్పాను. నాకు వజ్రాయం దొరికింది, దాన్ని ఒక 10 years పడతాను. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఆయన లిక్విడ్ లాంటి వాళ్ళు. మనం ఏ బౌల్లో పోస్తే ఆ బౌల్లో షేప్ తీసుకుంటారు ఆయన. సో అది ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి ఆయన చూసిన ప్రతి సినిమాలో, ఎర్రమందారం అయితేనేమి, నవయుగం అయితేనేమి, అప్పులప్పర్ అయితేనేమి, ఆవుకొట్టడక్ అయితేనేమి, ఏ సినిమాకి ఒక సినిమాకి పొంతన ఉండదు. సో 100% అన్ని క్యారెక్టర్స్కి న్యాయం చేయగల గొప్ప నటుడు. స్టిల్ ఆయన యాక్ట్ చేసేటప్పుడు హీరో అని మనం ఫీల్ అవుతాం, బట్ ఆయన ఎప్పుడు హీరోలాగా ఫీల్ చేయలేదు, నటుడులాగే ఆ క్యారెక్టర్కి న్యాయం చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆయన నటుడే, ఎప్పుడు ఆయన నటుడే. సో డెఫినెట్గా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఆయన్ని త్వరలో బాగా వాడబోతున్నాను. అలాగే ఇంకెవరైనా మిస్ చేసిన క్షమించండి. వన్స్ అగైన్ సినిమా నాకు సినిమా రిలీజ్ అయిన ఒక 2 రోజులు బాగా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మేము రిలీజ్ చేసినప్పుడు చాలా టఫ్ కాంపిటీషన్లో రిలీజ్ చేసాం సమ్మర్లో. అన్ని సినిమాలు బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు రిలీజ్ అయ్యి వాటన్నిటిని తట్టుకొని ఈరోజు 50 days వరకు రావడం అనేది నిజంగా మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ టైంలో రాజు గారు నాకు చాలా మోరల్ సపోర్ట్ చేశారు. మేము ఆఫీస్లో కూర్చునే వాళ్ళం, తేజు నేను కూర్చొని రాజుగారు కలెక్షన్స్ చూసుకుంటుండేవాళ్ళం. రాజుగారు నీకేం టెన్షన్ పడక, నీ సినిమా సూపర్ హిట్, ఒక 4 రోజులు ఆగన్నారు. ఆయన చెప్పినట్టే 4 రోజుల తర్వాత సినిమా సూపర్ హిట్ స్థాయికి వెళ్ళింది. థ్యాంక్ యూ రాజు గారు, నా టెన్షన్ కూడా తీసుకున్నారు మీరు. అలాగే ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకో ఇద్దరు గురించి మెన్షన్ చేయాలి. ఈ సినిమా సక్సెస్కి తేజ్, మిగతా ఆర్టిస్టులు అందరూ ఎంత సపోర్ట్ చేశారో. మిఖాయిల్ గాంధీ, ఆ కిడ్, వాడి గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. వాడు ఎంత బాగా చేశాడు. ఈరోజు చాలామంది నుంచి వాడు చెప్పిన డైలాగు, నా స్కిన్ వైట్ కావచ్చు బట్ మై బ్లడ్ ఈజ్ ఇండియన్, ఇవన్నీ ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి మనకు సోషల్ నెట్వర్క్లో. సో వాడికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. 50th డే సందర్భంగా శుభాకాంక్షలు. అండ్ ఎస్పెషల్గా అంటే నా లైఫ్లో ఒక పెళ్లి పందిరి నా ఫస్ట్ సక్సెస్ అయినప్పుడు, ఒక తొలి ప్రేమ సక్సెస్ అయ్యి ఆ ఫంక్షన్లు అయినప్పుడు ఒకే ఒకడు, ఈ 3 సినిమాలు నాకు ఎప్పుడు అలా గుర్తుండిపోయాయి. అంటే ఆ షీల్డ్స్ ఇప్పటికీ నేను జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. బిగినింగ్ డేస్లో మనకు వచ్చే ఆ సక్సెస్లు ఎంత ఇంపార్టెంట్ అనేది అవి ఫర్ ఎవర్ కనిపిస్తుంటాయి. అలాగే ఈరోజు తేజుకు 3 సక్సెస్లు వచ్చిన దిస్ ఏ ఫస్ట్ ఫంక్షన్, ఫస్ట్ 50th డే షీల్డ్ ఇంట్లో పెట్టుకోబోతున్నాం. సో ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మెమొరీ ఫర్ యూ.
అలాగే అనిల్ లాస్ట్ సినిమా సూపర్ హిట్ అయింది, ఈ సినిమా కూడా సూపర్ హిట్ చేసావు, బట్ ఫంక్షన్ చేసుకొని షీల్డ్ తీసుకెళ్తున్నావు, కీప్ ఇట్ అప్. మేము ఇచ్చిన షీల్డ్, మా డబ్బులతో ఇచ్చిన షీల్డ్. అండ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 14 years కంప్లీట్ చేసాం. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పెట్టినప్పుడు అందరికీ తెలిసిందే, ఓ దిల్ దగ్గర నుంచి లాస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వరకు ఆ బ్యానర్లో ప్రొడ్యూసర్గా నానేమే ఉండేది. సో సినిమాలు పెరుగుతున్నాయి, సో మేము కూడా ఎవరిది వాళ్ళకి నంబర్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మూవీస్ రావాలంటే ఎవరి వరకు వాళ్ళం స్ప్లిట్ చేసుకొని ఎక్కువ మూవీస్ చేయాలి, ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో సో ఈ సినిమా ద్వారా శిరీష్ని ప్రొడ్యూసర్గా నేమేసి చేయడం జరిగింది. పోతే తను ఈ ఫంక్షన్లో లేడు ఈరోజు, సో హాలిడేలో ఉన్నాడు. సో శిరీష్ కూడా ఇట్స్ ఏ ఫస్ట్ షీల్డ్. తను అంటే అందరం కలిసి చేస్తున్న తన పేరుతో వచ్చిన సినిమా ఫస్ట్ సక్సెస్ అవుతే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అది నాకు తెలుసు. కాబట్టి శిరీష్ కూడా ఇది ఫస్ట్ షీల్డ్గా ప్రొడ్యూసర్గా వచ్చేది హ్యాపీగా ఉంటాడు. అండ్ సో ఇలా అందరూ సమిష్టి కృషి, ఒక మంచి కథ అనిల్ రాస్తే దానికి కావాల్సిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ హౌస్ నుంచి మేము తను అడిగినవన్నీ ఇచ్చి ఒక మంచి సినిమా తీస్తే ఈ సమ్మర్లో ఈజ్ ఎ జెన్యూన్ 50 రోజులు ఇవాళ ఆడడం అంటే ఆషామాషి కాదు ఒక సినిమా. సో ఎన్నో సినిమాలు తీస్తాం, కొన్ని సినిమాలు ఇలా ఈరోజు ఫంక్షన్ చేసుకునే స్థాయికి వస్తున్నాయి. సో అందులో మా సుప్రీం ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీడియా వారికి, ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఇచ్చినందుకు నాకు డైరెక్టర్ గారికి, అనిల్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారు దిల్ రాజు గారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. అలాగే అసలు 50 రోజుల ఫంక్షన్లో చూస్తాను అని నేను అనుకోలేదు సార్. ఎప్పుడు కూడా ట్రెండ్ మారిపోతుందేమో అనుకున్నాను, వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే హీరో గారు సాయిధరం తేజ గారు రియల్లీ గ్రేట్ సార్. ఇక్కడ అందరూ మీ గురించి చెప్పాలని కాదు కానీ పెద్ద స్టెప్ సాంగ్లోకి వెళ్ళినప్పుడు ఏదే ఎనర్జీయో సాంగ్ అయిపోయాడు కదా, అదే ఎనర్జీతో అంత కంఫర్ట్గా ఉండేవారు ఆయన. చాలా ఎనర్జీ ఎప్పుడు ఇలాగే ఉండాలి, బోల్డ్ అని హిట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. యాంగ్ రేపులు చేసుకునే వాళ్ళలో ఒకడు మంచోడు ఉంటే ఏం జరుగుతుంది? సో అక్కడి నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఇద్దరం అనే కదా. సో వచ్చిన వాళ్ళందరూ అందరు కొత్త వాళ్ళు ఈ సినిమాలో. నేను ఒక్క సినిమా చేశాను, బట్ నేను కొత్త